హాయ్ అండి. మష్రూమ్ పలావ్ చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసుకుని 1 అవర్ అనేది నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని కొంచెం బటర్, 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. బిర్యానీ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టిన టమాటాస్ వేసుకోండి. టమాటాస్ అనేది కొంచెం సాఫ్ట్ అయినాక పసుపు, సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. రైస్లో అనేది కనపడుతూ ఉంటాయి. మష్రూమ్స్లో ఉన్న వాటర్ అని వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్టు, కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, పిల్లలైనా పెద్దలైనా. ఇప్పుడు కొంచెం గరం మసాలా, 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ అయిపోయినాక 20 మినిట్స్ ఆగినాక చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుందండి మష్రూమ్ పలావ్ అనేది. అంతేనండి, చాలా సింపుల్. వేడివేడిగా సర్వ్ చేసుకోండి రైతాతో, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.